నా పేరు జీవన్ గౌడ్. తెలంగాణ యువ చైతన్య ఫౌండేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా నేను కొనసాగుతున్నాను. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కలుపుకొని ఉన్న జిల్లాలన్నీ కలుపుకొని 890 మంది సభ్యులతోటి మానవ సేవే మాధవ సేవ అనేటువంటి సేవే భావంగా మా యొక్క యువ చైతన్య ఫౌండేషన్ కొనసాగుతున్నది. ఈ ఫౌండేషన్లో భాగంగా నిరుద్యోగ యువత ఇబ్బందులలో కానీ, లేదంటే ఏదన్నా రోడ్డు ప్రమాదాలకు గురైనటువంటి వారు కానీ, నిరుపేద కుటుంబాల్లో వివాహాలు జరుపుకున్నటువంటి అమ్మాయిల విషయంలో కానీ ఏదైనా సమస్య కనుక వచ్చినట్టుంటే మా ఫౌండేషన్లో ఉన్నటువంటి మెంబర్స్ ఎవరెవరైతే ఉన్నారో మేమందరం చర్చించుకొని వారి ప్రాంతాల వారీగా ఇక్కడ మాకు సంబంధించినటువంటి ఒక వ్యక్తికి, ఒక కుటుంబానికి ఆపతున్నదని చెప్పేసి అని అంటే మేము దానిపైన పూర్తిగా మాకున్నటువంటి మా మెంబర్లం అందరం కలిసి డిస్కషన్ చేసుకొని ఆ సమస్యను ఎట్లయితే పరిష్కారం చేస్తుంది అనేటటువంటి దాన్ని మేము చర్చించుకొని ఆర్థికంగా ఏదైనా వస్తురూపైన ఏదైనా వ్యాపార రీత్యా అయినా కూడా మేము పూర్తి స్థాయిగా ఇప్పటి వరకు 2016 నుంచి ఈ రకమైనటువంటి సేవా కార్యక్రమాలు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా చేస్తున్నామని చెప్పడానికి నేను గర్విస్తున్నాను. ఇప్పటికీ గత నెల రోజుల నుంచి సహకారంతో అన్నదానం కార్యక్రమాన్ని కూడా కొనసాగిస్తున్నాం. మీ ప్రాంతంలో కానీ, మీ పరిసర ప్రాంతంలో మీ చుట్టూ ఉన్న వ్యక్తులకు కానీ ఎవరికైనా ఏదైనటువంటి ఆర్థిక సమస్యలు కానీ, ఉద్యోగ సమస్యలు కానీ, ఏదైనటువంటి వివాహాలకు సంబంధించినటువంటి నిరుపేద కుటుంబానికి సంబంధించినటువంటి ఏమైనా సమస్యలు కనుక ఉంటే మా తెలంగాణ యువ చైతన్య ఫౌండేషన్ నెంబర్స్ మా పిఆర్ఓ గారు చెప్పిండ్రు. వారికి కనుక కాంటాక్ట్ అయితే మా సంబంధిత టీం పూర్తి స్థాయిగా ఎంక్వైరీ చేసి మేము సహాయం చేయడానికి పూర్తి ఉన్నామని చెప్పేసి తెలియజేస్తూ నమస్తే. 100-150 మందితోటి ప్రారంభమైనటువంటి ఈ యువ చైతన్య ఫౌండేషన్ మెల్లిమెల్లిగా నెమ్మదిగా విడతల వారీగా ఈరోజు 800 నుంచి 900 మందిగా మా యొక్క యువ చైతన్య ఫౌండేషన్ కొనసాగుతుంది. ఇందులో సేవ చేసేటువంటి పరిస్థితులు, సేవ చేసేటువంటి పద్ధతి ఏ రకంగా కొనసాగుతున్నది అని అంటే, ఇందులో ఉన్నటువంటి సభ్యులే కాకుండా ఎవరైతే సేవ చేయాలనేటువంటి భావన ఉంటుందో వాళ్ళను కూడా మేము తట్టి లేపి, డోనర్స్ ఎవరైనా ఉంటే ఏదైనా సహాయం చేయాలి, నలుగురికి సహాయం చేయాలి, మేము నలుగురికి తోడ్పడాలి, మా దగ్గర ఉన్నటువంటి మేము సేవాభావం కలిగినటువంటి వ్యక్తులుగా మేము ఉండి మేము సమాజానికి ఏం చేయలేకపోతున్నాం అనేటువంటి భావన ఉన్నటువంటి వ్యక్తులని మేము కలిసి వారితో మాట్లాడి పలాని సమస్య పలాని వారికి ఈ విధంగా ఉన్నదని చెప్పేసి వారితో పూర్తిగా చర్చించి వారికి ఉన్నటువంటి ఆ సేవాభావం ఏదైతే ఉందో వాళ్లకు మేము ఒక మీడియేటర్ లాగా ఉండి సమస్య ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో మేము ఉన్నటువంటి టీం సభ్యులమే కాకుండా డోనర్స్ తోటి కూడా మేము సర్వీస్ చేసి ఈ సహకారాన్ని ఈ రాష్ట్ర వ్యాప్తంగా మా ప్రాంతాల వారీగా ఇవాళ కొనసాగుతూ ఉన్నది ఇప్పటివరకు అయితే. ఎందరికో తెలంగాణ యువ చైతన్య ఫౌండేషన్ సభ్యులు స్ఫూర్తిగా ఆదర్శంగా నిలుస్తున్నారనే చెప్పాలి. నా పేరు రాకేష్. నేను తెలంగాణ యువ చైతన్య ఫౌండేషన్ రాష్ట్ర పిఆర్ఓని. మేము తెలంగాణ యువ చైతన్య ఫౌండేషన్ 2016లో స్థాపించి నిర్విరామంగా ఇప్పటి వరకు సేవా కార్యక్రమాలు చేస్తూ వస్తున్నాం. ఇప్పుడు 1 మంత్ నుండి దాతల సహకారంతో ప్రతిరోజు అన్నదాన కార్యక్రమం చేయడం జరుగుతుంది. అంటే ఈ ఫౌండేషన్ స్థాపించినప్పుడు చాలా అవరోధాలు ఎదురై ఉంటాయి. అవును. అప్పుడు ఎట్లా ఉండే, ఇప్పుడు పరిస్థితులు ఎట్లా ఉన్నాయి సేవా కార్యక్రమం? అంటే అప్పుడు వీళ్ళు ఏం చేస్తారు అని మాట్లాడిన వాళ్ళు ఇప్పుడు ఇక్కడ వరకు వచ్చినందుకు చాలా సంతోషపడతారు. మన వాళ్ళు అని చెప్పి వాళ్ళు చెప్పుకుంటారు పరిస్థితికి వచ్చినప్పుడు. అంటే మీ ఫౌండేషన్ ద్వారా ఏమేమి సేవా కార్యక్రమాలు చేశారంటే ఏం చెప్తారు? మేము చాలా చేసినాం ఇప్పటివరకు. నిరుపేద కుటుంబాలకు ఆర్థిక సాయం కానీ, రైస్ బ్యాగులు, గ్రోసరీస్, నిరుపేద అమ్మాయి వివాహాలకు పుస్తమట్టలు, కూలర్లు, యాక్సిడెంట్ అయిన వాళ్ళకి కొంత ఆర్థిక సాయం, హాస్పిటల్ పరంగా చాలా చేసినాం ఇప్పటివరకు. మీ ప్రాంతాల్లో ఎవరైనా నిరుపేదలు, అభాగ్యులు ఉంటే వారికి తెలంగాణ యువ చైతన్య ఫౌండేషన్ అండగా ఉంటుందని వారు విజ్ఞప్తి చేస్తున్నారు. మీ ప్రాంతాల్లో కూడా నిరుపేదలు ఎవరైనా ఉంటే మా ఫౌండేషన్ దృష్టికి తీసుకొస్తే మేము కూడా మా టీంతో సర్వే చేయించి వాళ్ళ నిరుపేదలను తేలిస్తే మా అంతా సహకారాలు అందిస్తాం. మా ఫౌండేషన్ నెంబర్ 8340-8341-07, 8340-8341-08. ఈ 2 నెంబర్లు కాంటాక్ట్ అయితే మా టీంను పంపించి సర్వే చేసి నిజంగా నిరుపేదలను తెలిస్తే మా వారు ఆర్థిక సాయం చేస్తాం.